హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పేరుతో ఒక ఊరుందని చెప్పేసి తెలుసుకొని నేను షాక్ అయ్యా. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ దాటాలి. లెట్స్ గో. ఒడిస్సా, ఆంధ్ర, ఒడిస్సా, ఆంధ్ర. మా ఊరు నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే వైజాగ్ మీదుగా 400 కిలోమీటర్లు. ఇక్కడికి ఒడిస్సా బోర్డర్ నుంచే 60 కిలోమీటర్లు మళ్ళీ ఫారెస్ట్ రోడ్ల మీద వెళ్ళాలి. ఆఫ్లైన్ రోడ్ ఉంటుంది. సో వెల్కమ్ టు బొరగం. ఇక్కడ చాలామందికి మా ఇంటి పేరు ఉంది. అది ఇంకా చాలా షాకింగ్ అనిపించింది. ఈ ఊరి పేరు బొరగం, ఊరంతా బొరగం పేరున్న వాళ్ళే. బొరగం మహేష్ బాబు నా తమ్ముడు. ఈ ఊరి పేరు బొరగం, ఊరి పేరు కూడా బొరగమే. ఈవిడ మహేష్ గారి అమ్మగారు అనమాట. ఇక్కడ నాకు రాజ్కుమార్ అని ఇంకొక ఫ్రెండ్ కనిపించారు. ఈయన యాక్చువల్గా యూట్యూబర్ అనమాట. ఏఆర్కే అరకు వ్లాగ్స్ అని చేస్తారు. చాలా బాగా మంచి కంటెంట్. సో నాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఈ ఊరు చాలా చిన్నది, జస్ట్ ఒక 40 హౌసెస్ ఉన్నాయి అంతే. ఇది ఒక చాలా పెద్ద సంపెంగ చెట్టు, చాలా బాగుంది, చాలా హైట్గా ఉంది అనమాట. ఈ ప్లేస్ చూసారా, ఇది పూర్వకాలం నుండి అనాదిగా వస్తున్న ఒక రచ్చబండ అంట. మధ్యలో రాళ్ళు నించోబెట్టారు, చుట్టూరు ఫ్లాట్గా ఉన్నాయన్నమాట రాళ్ళు. సో ఈ చుట్టూరు కూర్చొని పెద్ద మనుషులు వాళ్ళ విషయాలు డిస్కస్ చేసుకుంటారు. ఏదైనా పంచాయతీ గొడవలు వస్తే ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటారు అనమాట. రాజ్కుమార్ ఈ మొక్కల దుంపల్ని పొడి చేసి దాంతో ఒక కేక్ తయారు చేశాడు అనమాట వాళ్ళ అబ్బాయి బర్త్డే కోసం. ఎందుకంటే కేక్ కోసం చాలా దూరం వెళ్ళాలి, 40 కిలోమీటర్లు. అంత ఫెసిలిటీస్ లేవన్నమాట. నిజంగా తండ్రి ప్రేమ. వాళ్ళ అబ్బాయి కోసం కేక్ తయారు చేసి చూడండి, న్యాచురల్గా అసలు గ్రేట్. అసలు మన ఏరియాలో తాడి చెట్టు నుంచి కళ్ళు ఎలా తీస్తారో, ఇటువైపు జీలుగు చెట్టు నుంచి జీలుగు చెట్టు కళ్ళు తీస్తారనమాట. ఇది కొంచెం చేదుగానే ఉంటుంది. మ్యాక్సిమం వీళ్ళు వేడి చేసి సో డ్రింక్ చేస్తారనమాట. ఇది ఒక ట్రెడిషన్. ఊర్లో ఒకటే చర్చ్ ఉంది, కానీ రామాలయం, శివాలయం అలాంటివి లేవు. ఇక్కడ కనిపిస్తున్న శంకు దేవుడు ఇదే ఈ ఊరి గ్రామ దేవత అన్నమాట. మట్టితో చేసినటువంటి గుడి లోపల రాయి రూపంలో దేవుడు ఉంటారు. ఇక్కడ ఉగాదికి, శ్రీరామనవమికి అలాంటి టైంలో ఇక్కడ గ్రామస్తులందరూ కలిపి ఇక్కడ పూజ చేసుకొని జాతర, అన్నదానం లాంటివి చేసుకుంటారంట. పక్క గ్రామంలో జరిగే గంగమ్మ జాతర కోసం ధ్వజస్తంభంగా మన ఈ బొరగం గ్రామం నుంచే ప్రతి ఏడా ఒక వెదురు బొంగు చెట్టుని తీసుకెళ్తారనమాట. సో అలా తీసుకెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని వారి కింద నుండి అలాగే తీసుకెళ్తే గ్రామంలో ఎటువంటి చిన్నపిల్లలకి దిష్టి కానీ తగలకుండా వారికి మంచి జరుగుద్దని చెప్పేసి ఇక్కడ ఒక ఆచారం. మా ఇంటి పేరుతో ఒక ఊరు ఉందని తెలుసుకొని నెట్లో కంప్యూటర్లో తెలుసుకొని ఎట్లా ఉంటుంది చూద్దాం. అట్లా ఏంటి మా ఇంటి పేరుకి ఈ ఊర్లోకి సంబంధం ఉందా ఏంటని పేరు చెప్పు. పేరు ఇంగ్లీష్ లో, తెలుగులో చెప్పు. ఇంటి పేరు అందరికి హాయ్ చెప్పు. ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట. మన ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగుపుట్టు మండలం బాబుసాల పంచాయతీ బొరగం అనే విలేజ్ అనమాట. సో యాక్చువల్గా బాబుసాల పంచాయతీలో 18 గ్రామాలు హ్యాబిటేషన్స్, అందులో బొరగం అనేది ఒక విలేజ్ అనమాట. సో లక్కీగా మా ఇంటి పేరుతో ఉంది కాబట్టి నేను ఈ ఊరిని వ్లాగ్ చేయడానికి వచ్చా. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఊరు కొంచెం కొండపైన ఉండడం వల్ల
పైకి వాటర్ ఎలా అనమాట. అసలు వీళ్ళంతా వాటర్ ఎక్కడి నుంచో 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వాగుల నుంచి నీళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పటికీ వాళ్ళకి హ్యాండ్ పంపులు లేవు, బోర్లు లేవు. అవే అవే వంటకి, అవే స్నానాలకు అనమాట. బట్టలు అయితే అక్కడికి వెళ్ళి ఉతుక్కుంటారంటండి. చాలా బ్యాడ్ లక్. ఎలాగైనా ఈ ఊర్లో నీటి సమస్య తీర్చాలని చెప్పేసి నేను పైన డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళతో చెప్పాను. అదే మన ఊరు చెప్తున్నారు, చాలా వాటర్ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి. అంటే నేను అదే సెక్రటరీ చేస్తాను. అవునండి. ఓ మై గాడ్, గుమ్మడికాయలు చూసారు ఎంత ఉన్నాయో. ఒక్కోటి కర్రీ వండుకుంటారంట అవి. చిన్న పాప మా చెల్లి పేరు చెప్పు. ఓకే, పేరు నాన్న పేరు ఓకే. వా, ఇది మా చెల్లి బొరగం మానస. నీకు చదువుకుంటున్నావా? ఏ క్లాస్? డాడీ పేరేంటి? చింతపల్లిలో చదువుతుంది. ఓ మై గాడ్, అంత దూరమా? అంటే వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఆల్రెడీ చదువుకుంటారా? ఓకే, రండి మీరండి, రండి రండి. ఈ ఊర్లో ఇది చిన్న షాప్ అనమాట, ఇంట్లోనే ఉంటుంది. పిల్లలకి సరదాగా బిస్కెట్లు కొనిచ్చాం. చెప్పండి. ఇది వేసవికాలంలో ఏప్రిల్లో జరిగే ఇటుకల పండుగ అనమాట. ఆ టైంలో 3 రోజులు పండుగ చేస్తారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా ఒక్కరు కూడా ఇంట్లో లేకుండా కంపల్సరీగా అందరూ వేటకెళ్ళి అక్కడ జంతువులను వేటాడి తీసుకొచ్చి దాంతో గ్రామస్తులందరూ కూడా విందు చేసుకుంటారు అనమాట. దాంతోపాటుగా నైటు వాళ్ళు వంటలు, ఆటలు, పాటలు, డ్యాన్సులు, నృత్యాలు చేసుకుంటారు అనమాట. అవును, మీకు ఒక లాంగ్వేజ్ ఉంటుందా? మీరు ఒరియాలో మాట్లాడతారా? ఎస్టీ. ఇప్పుడు ఎస్టీలో కొరజా సబ్ కేస్ట్ ఉంటాయి సార్. సబ్ కేస్ట్ ఏంటి? మాది కొరజా సార్. కొరజా. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చి గౌడు, తర్వాత గౌడు వాళ్ళు ఉన్నారు. మాట్లాడేది భాష అయితే ఒరియాలో వస్తుంది. మీరు మాట్లాడుకోవాలంటే ఒరియాలో మాట్లాడాలి. అదే చదువుకున్న వాళ్ళు తెలుగు మాట్లాడాలి. మన వాళ్ళతో ఈ ఊర్లో సుమారు 40 ఇళ్ళు ఉన్నాయి. 200 మంది జనాభా. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో ఉండడం వల్ల వీళ్ళకి ఒడిస్సా భాష వస్తుంది, తెలుగు కూడా వస్తుంది. అసలైన గిరిజన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ట్రైబల్ కల్చరు నేను ఇక్కడే చూస్తున్నాను. మన సైడ్ అయితే ఎక్కడ కూడా లేదు సరిగ్గా. ఈ ఊర్లో రాత్రి అయితే చాలా చెమ్మ చీకటే. అసలు లైట్లు కూడా ఎక్కడ పనిచేయట్లేదు సరిగ్గా. ఊరు మాత్రం చాలా ప్రశాంతంగా పచ్చటి కొండల్లో, పచ్చని పొలాలతో, ప్రశాంతంగా ప్యూర్ గాలితో ఉంది. ఈ ఊర్లో బొరగం సుబ్బారావు గారు, సత్యారావు సార్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అలాగే మంచి భోజనం పెట్టించారు. నిజంగా వీళ్ళ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా మేము రుణపడి ఉంటాం. ఎప్పుడో కண்டுపిడిచా మాటేస్తారు.
గర్రెలు బాగా పెద్ద పెద్దలు ఉంటాయి. పీతల వేట కోసం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక పొడవాటి కర్రకి కోడి పేగులను కట్టేసి వాటిని కాలువల్లో వేసినప్పుడు వాటిని తినడం కోసం వచ్చిన పీతలని మెల్లగా పైకి లాగేసి వాటిని కర్రీ వండుకొని రాగి సంకటితో కాంబినేషన్లో తింటున్నారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏం 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 తింటున్నారు? మండి చెట్టు అడవి మామిడి పళ్ళు అన్నమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా పండిపోయి ఉన్నాయి. వావ్, సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్న చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇలా వేటకు వచ్చి ఈ మామిడి చెట్టుకి అయితే వచ్చాము. వీటిని బొడ్డెంగు పురుగులు అంటారు. శీతాకాలంలో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి. ఈ పురుగు ఈ విధంగా ఉంటుంది. అయితే వీటిని ఇక్కడ గిరిజనులు చాలా ఇష్టంగా పచ్చిగానే తినేస్తారు. అండ్ కొంతమంది కూర కూడా వండుకుంటారు అనమాట. ఇవి ఈత చెట్టు మొదల్లో వాటి యొక్క దుంపని తింటూ వెళుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అవి తయారవుతాయి. చూసారా? Could you find a way to let me down slowly? A little sympathy, I hope you can show me. If you wanna go, then I'll be so lonely. If you're leaving, baby, let me down slowly. Let me down, down, let me down, down, let me down, let me down, down, let me down, down, let me down. If you wanna go, then I'll be so lonely. If you're leaving, baby, let me down slowly. Cold skin, drag my feet on the tile. సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే. ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు చూసారా? మధ్యలో స్టార్ట్ చేసి చుట్టూరు రౌండ్గా వేసుకుంటూ వెళ్తున్నారు పాటలు పాడుకుంటూ. మోస్ట్లీ ఇక్కడ ఒడిస్సా కాబట్టి ఒడిస్సా పాటలే ఎక్కువ పాడుతూ ఉంటారు. ఒడిస్సా మాటలే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ తెలుగు కూడా వస్తుంది వాళ్ళకి. పెద్దవారు లేడీస్ కూడా వాళ్ళు వేసుకునే శారీస్ డిఫరెంట్గా కట్టుకుంటారు ఇక్కడ. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే. పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే. తనువంతా విరబూసే గాయాలే వరమాలై. పంటలు పండిన తర్వాత ఇక్కడ కొత్త పండుగ అనేది చేస్తారనమాట. సో దానికి ఈ విధంగా పూజలు చేసి కోళ్ళు కోసి ఊర్లో ధాన్యము తర్వాత వడ్లు అవన్నీ కూడా పశువులకి, ముఖ్యంగా పశువులకి పండిన పంటలని గోమాతకి సమర్పిస్తారనమాట. అన్ని రకాలు వాళ్ళు ఏదైతే పండించారో ప్రతి ఒక్క పంటని కూడా వండి సో ఆవులకి వేస్తారు. సంథింగ్ ఇంట్రెస్ట్ అంటారు.
ఓహో ఓహో दिला खायचं ऋषी ఈ ముసల్మాన్ చూడండి, గిరా 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 తిప్పేస్తుంది, తిరగలే. ఈ రోజుల్లో అయితే మన వాళ్ళు ఎవరు అసలు దీన్ని వాడట్లేదు, కానీ పూర్వకాల మనుషులు కాబట్టి ఇవి సామలు. ఈ సామల్ని తిరగలతో గ్రైండ్ చేసి ఆహారంగా తీసుకుంటారు. అప్పట్లో పూర్వీకులకి ఇదే మంచి ఆహారం అన్నమాట. అందుకే వాళ్ళు ఇప్పటికీ ఆహారం తింటూ చాలా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటున్నారు. అవి చూసారా, చాలా పెద్ద చెట్టు పనసకాయలు అన్నమాట. వాటిని ఒక తాడు కట్టి మెల్లగా కిందకి దించిన తర్వాత కొన్ని అయితే తింటున్నారు, కానీ మోస్ట్లీ ఎక్కువ వీళ్ళు పనసకాయలను కోసేసి ఆవులకి పశువులకి మేతగా వేసేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎక్కువ ఈ ఏరియాలో ఈ పనసకాయలు అనేవి పండిస్తున్నారు. సో తెలుసుగా, మనకి ఎక్కువ దొరికితే వాటి మీద మనం తినం, పశువులకి అలాగే వేస్తున్నారు. ఇది ఒడిస్సా బార్డర్ కాబట్టి ఈ అరకు ఏరియా అంతా కూడా దింసా డ్యాన్స్ చాలా ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట. సో అందరూ చక్కగా ఊరు అందరూ కలిసి డ్యాన్స్లు చాలా బాగా వేస్తారు. కానీ పాటలన్నీ కూడా ఒడిస్సా పాటలే. ఇక్కడ ఒడిస్సా మాట్లాడతారు, ఒడిస్సా పాటలు అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ కల్చర్, ఆడవాళ్ళ వేషధారణ అంతా కూడా ఒడిస్సా మిక్సింగ్ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. దీంట్లో పళ్ళు అయితే మీకు చూపిస్తాము. ఇగో మావాడు ఆల్రెడీ రుద్దుకొని తినేస్తున్నాడు. ఇది ఒకసారి చూపించు ఫ్రెండ్స్. ఈ పండు అయితే చూడండి, ఇది అయితే పూర్తిగా పండింది అనేసి డైరెక్ట్గా కోసి తిన్నా సరే మనకైతే ఇది కచ్చగా ఉంటుంది. అదే మనం దాన్ని తీసుకొని రుద్దుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడు తీసుకోండి రా, ఉందా ఎరుకో అల్లుడు ఉందా, తీసుకో. నువ్వు మళ్ళీ ఒక్కటి తీసుకో. తీసుకున్నారా? ఎలా తినాలరా? ఏది ఎలా రుద్దుకోవాలా? నువ్వు అల్లుడు నువ్వు వద్దా? నువ్వురా, ఎలా రుద్దుతున్నావు? ఏది రుద్దుకొని తినాలి. రుద్దకుండా తింటే ఎలాగ ఉంటుంది? రుద్దకుండా తింటే సప్పగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా? రుద్దకుండా తింటే మరి రుద్దితే ఏమవుతుంది? రుద్దితే తీయగా అవుతుందా? ఓకే. ఈ బడగం విలేజ్కి అదేవిధంగా పక్కన ఉన్న బల్లుగూడ అనే విలేజ్కి మధ్యలో ఈ బల్లుగూడ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుందన్నమాట. సో చూడడానికి ఇది పైనుండి ఒక 5 to 6 స్టెప్స్ వరకు ఇలాగా స్టెప్ బై వాటర్ పడుతూ ఉంటుంది. సో డ్రోన్ షాట్లో మాత్రం చాలా బాగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ వెళ్ళడానికి సరైన వెహికల్స్ ఏమి వెళ్ళవు, బై వాకే వెళ్ళాలి. సో అందుకని ఈ వాటర్ ఫాల్ గురించి ఎవరికి తెలియదు, బట్ చాలా బాగుంటుంది చూడడానికి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో షూట్ చేసిన మా బేబీకి చాలా థ్యాంక్స్. అలాగే మీ ఇంటి పేరుతో కూడా ఒక ఊరుంటే చెప్పండి. థ్యాంక్ యూ.